సో మీ ప్రస్థానం బందర్లో ప్రారంభించి విశాఖపట్నం వెళ్ళి మళ్ళీ సినిమాల కోసమని చెన్నై వెళ్ళి చెన్నైలో ఉంటుండగా మీరు వేయటం జరిగిందా నాటకాలు ఏమైనా? చెన్నైలో మన రావుకొండలరావు గారు, తర్వాత పిజే శర్మ గారు, వాళ్ళందరూ ఈ రావుకొండలరావు గారిది ఎక్కువ కామెడీ స్కిట్స్ లాంటివి, చిన్న చిన్న ప్రహసనాలు లాంటివి అవి వేసాం. తర్వాత ఆత్రేయ గారి కప్పల నాటకం ఒకటి వేయటం. మీరు చెన్నైలో వేసి చెన్నైలో. మీరు చెన్నైలో ఎన్నాళ్ళు ఉన్నారు? 83 నుంచి ఇక్కడికి 2005 దాకా ఉన్నాను. అంటే ఇంచుమించుగా ఒక 20 ఏళ్ళు పైన. ఇండస్ట్రీ ఇక్కడికి వచ్చేసిన మీరు అక్కడ ఉన్నారు. పిల్లల చదువులు వాళ్ళని మారిస్తే మళ్ళీ వాళ్ళ ఓకే ఎడ్యుకేషన్ దెబ్బతింటుందని చెప్పి ఈవెన్ నేను వచ్చేసిన వాళ్ళని. మీరు తమిళ నాటకాలు చూసి ఉండుంటారుగా, తమిళ రంగస్థలంతో మీకు పరిచయం ఉండేదా? తక్కువ అండి, నాటకాలు చూడలేదు. అంటే ఈ మన సద్దుదే ఎక్కువైపోయింది కదా, అదే వాళ్ళని చూసే అవకాశం నాకు కలగల. కోరిక అయితే ఉన్నది కానీ. అంటే మీ అవగాహనలో తమిళ తెలుగు నాటక రంగ స్థలాల మధ్యన ఉన్న తేడా ఏంటి? ఎందుకు తమిళ నాటక రంగం అంత గట్టిగా ఉంది, అంత బలంగా ఉంది, మనదెందుకు ఇలా ఉంది? పర్ఫెక్షన్లో వేస్తారండి. మనవాడు నాటకం అనేటప్పటికీ పేలవంగా చేస్తాము. ఆ మొదటిసారి పేలవంగా చేస్తే రెండోసారి ఎవడు రాడు. పైగా వీళ్ళు రిహార్సల్ ఎక్కువ నాన్ సీరియస్గా బయట చేస్తారు. బయట చూసిన వాడే చెబుతాడు, వాడే మౌత్ పబ్లిసిటీ లాగా. మన రిహార్సల్కి వెళ్ళాను ఎవడికి పోరసం రాదండి, ఇంకా నాటకానికి వచ్చేవాడు కూడా మానేస్తాడు. అంతే కదా, రిహార్సల్ టు కరెక్ట్. రిహార్సల్ చేస్తున్నామంటేనే కరెక్ట్ చేసుకోవడానికే రిహార్సల్. పర్ఫెక్షన్ కోసమే. వాళ్ళకి మంచి స్టేజ్ ఉన్నది, వాళ్ళని ప్రోత్సహించే ప్రేక్షకులు ఉన్నారు. వాళ్ళ టికెట్ కొని నాటకాలు చూసేవాడు ఉన్నారు. ఇక్కడ మన వాడిని ఉత్తినే చూడమన్నా చూడడం. అదే అంటే ఆ తప్పు ప్రేక్షకులదా లేకపోతే నటి రంగస్థలానిదే? అంటే మొదటి నుంచి మనం వాళ్ళకి అలా అలవాటు చేసాం. నాటకాల మీద సదభిప్రాయం లేదు, కానీ తమిళనాడులో వాళ్ళకున్న అభిమానం, వాళ్ళు లేచి నుంచి నమస్కారం చేస్తారు. రంగస్థలానికి సంబంధించిన వాళ్ళు ఎవరైనా సరే, కళకి సంబంధించిన. మీరు సుదీర్ఘమైన అనుభవం ఉంది కదా, ఇటు చలనచిత్రాలు కానీ అటు రంగస్థలం కానీ, లేదా సమాజాన్ని దగ్గరగా చూసినటువంటి వ్యక్తులుగా కానీ, అంటే ఈ గుణము తెలుగు నాట ఎందుకు వచ్చింది, ఎలా ప్రవేశించింది, దానికి ఏమైనా కారణం మీకు మీ అవగాహనలో ఏమని? మనకి నాటకం అన్నదే ఈ ధార్వాడ్ కంపెనీ నుంచి వచ్చిందండి. వాళ్ళు వేసిన డైరాల్లో వీళ్ళు మళ్ళీ ఏదో టుమ్రీలు ఆడిన బాబతు. ఈవెన్ మన సంగీతం, మనకంటూ ఒక సంగీతం లేదు, జానపదం తప్ప. అచ్చంగా మన సొంతం అని చెప్పుకోవడానికి ఉన్నది జానపదం. ఓకే. మీరు ఈ మధ్య వరవిక్రయం నాటకం వేశారు, చాలా రవీంద్ర భారతి హాల్ ప్యాక్ అయిపోయింది. అదే, కానీ అందరూ ఫ్రీగా వచ్చిన వాళ్ళే, అంటే టికెట్ కొని వచ్చిన వాళ్ళు కాదు. టికెట్ అంటే పారిపోతారు. టికెట్ అంటే మీకేం సంశయం లేదు. నాటకం వేసేవాడంటే ఒక న్యూనతాభావం. ఏ నాటకాలు వేసుకుంటాడు, లేదా ఏదన్నా అబద్ధం చెబుతున్నాడు, లేదా ఏదన్నా డౌట్ వస్తే ఎట్లా నాటకాలు ఆడుతున్నావా అని. అంటే ఈ నానుడి ఎలా అయిపోయిందంటే కళాకారుని మీద ఒక గౌరవభావం పోయేటట్టు చేసింది. కాకపోతే వాళ్ళు కళా హృదయం ఉన్నది కాబట్టి తమిళనాడు వాళ్ళకి, వాళ్ళు ముందే ఈ నాటకం వేస్తున్నారంటే డెఫినెట్గా ఓ మంచి సబ్జెక్ట్ అయితేనే స్టేజ్ దాకా వస్తుంది అని చెప్పి ఎలా ఉంటుందో చూడాలని ముందే టికెట్ రిజర్వ్ చేసుకుని వచ్చి నాటకం చూస్తాను. నేను మహానటును, లేదా మీరు మహారచయితో కాదు, వాళ్ళ ముందు మీరు నేను ఏమి కాదు. డెఫినెట్గా ఇది ఉన్నమాట. రంగస్థలం పరిస్థితి, తెలుగు రంగస్థలం పరిస్థితి. ఒకప్పుడు డెడికేషన్గా చేసేవాళ్ళు, ఇప్పుడు ఏమిటంటే దాంట్లో డబ్బులు ఎంత వస్తున్నాయని ఆలోచించేవాళ్ళు. ఎవరో చాలా మంచి మాట చెప్పారు, గొప్ప మాట.
వృత్తి భుక్తి కోసం, ప్రవృత్తి మానసిక ఆనందం కోసం. ఆ మానసిక ఆనందం కూడా అమ్ముకోవాలనుకున్న వాడికంటే దరిద్రుడు ఇంకోటి లేడు. అతని జీవితాంతం దుర్భర దారిద్ర్యం అనుభవించేలాగా చేశారు. ఏ ప్రమేయం లేకుండా అతనికి మరణశిక్ష విధించేలాగా చేశారు. చీకటిలో 10 ఏళ్ళు చీకటిలో 10 ఏళ్ళు మగ్గి తర్వాత మరణించిన తర్వాత ఆ మనిషికి భోగమా? ఆయన పుర్రెకు నారదుని కరస్పర్శ, బ్రహ్మలోక సందర్శనము, ఇవి భోగాలు.